దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలండి. ఈరోజు వాక్యదాని నిమిత్తము మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. మనుషుల ఆత్మ మనలో ఉంది. అయితే యేసుని ఎప్పుడైతే మనం అంగీకరించామో ఆయన మనకు మహిమ నిరీక్షణగా క్రీస్తు ఆత్మస్వరూపి అయి మనలో నివసించుచున్నాడు. అందువలన మనము జీవము గల దేవుని ఆలయముగా మారుచున్నాము. నూతన ఆత్మ మనలో నివసించుచుండగా మన భాష కూడా నూతనపరచబడుతున్నది. కాబట్టి రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది అని పరవశము చెందిన బిలాము పలుకుతున్నాడు అన్నమాట. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 22వ వచనంలో, మట్టి ఘటములలో మహిమగల ఆత్మను పొంది ఉన్నాము. మనము నూతన భాషను మాట్లాడుచున్నాము. అన్య భాషలు మాట్లాడిన కొలది మన జీవితము చక్కగా క్షేమాభివృద్ధి చెందుచున్నది. కాబట్టి భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుని కాబట్టి మరి రక్షణ నొందినవాడు పరిశుద్ధపరచబడవలెను. దానికి క్షేమాభివృద్ధి అవసరము. క్షేమాభివృద్ధి పొందిన కొలది ఆత్మవరములు శక్తి మనలో క్రియ జరుగుతూ ఉంటాయన్నమాట. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ప్రభు మన మాటలు సంభాషణలు కూడా నూతనమైనవిగాను మధురమైనవిగాను కృపగలవిగాను మార్చుకొరుచున్నారు. దాని కొరకు మనము పరలోక దేవుని సహవాసము చేయదము. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే ఈ భాషలతో మాట్లాడటం మనం మనుషులతో మాట్లాడటం కాదు, దేవునితో మాట్లాడటం. అయితే మనము కూడా ఈ భాషలు అన్య భాషల వరాన్ని పొందుకొని క్రొత్త భాషలు దేవుని కొరకు మరి మన క్షేమాభివృద్ధి కొరకు